శ్రీ గురుభ్యో నమః. నా పేరు సచ్చిదానంద యోగి, ఆదిగురు యోగపీఠం కాకినాడ నుండి. మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాది మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 2015 నుండి మన భారతదేశ ప్రభుత్వం దీనికి ఒక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని జరుపుకునేటట్టుగా ఐక్యరాజ్య సమితిలో యోగాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని, దీనికోసమే వారు ఒక చక్కని ఒక డేని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది నేటికి 10 ఏళ్ళు అవుతుంది ఇది మొదలుపెట్టి. అలానే ఈ యొక్క యోగా దినోత్సవాన్ని జూన్ 21న మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఎందుకని జూన్ 21నే యోగా డేని జరుపుకోవాలంటే, మనకి ఖగోళ పరంగా చూసినట్టయితే జూన్ 21 అనేది అధికంగా పగటి కాలాన్ని కలిగి ఉండేటువంటి రోజు. అంటే ఎవరైతే వాళ్ళ జీవితంలో యోగాని భాగం చేసుకుంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది అనే అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఈ యొక్క జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం మనం మొదలుపెట్టాం. అయితే ఈ యోగా దినోత్సవం అనేది ప్రతి ఏడాది కూడా ఒక చక్కని థీమ్తో ప్రజల్లో యోగా పైన, ఆరోగ్యం పైన చైతన్యాన్ని కల్పించే ఉద్దేశంతో మన దేశంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేది ఈ యోగాని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే ఈ ఏడాది యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేటువంటి ఒక చక్కని థీమ్తో యోగాని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే యోగాతో మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, అదేవిధంగా సమాజపరమైనటువంటి అభివృద్ధి, ఈ రెండు కూడా ముడిపడి ఉంటాయి అని చెప్తున్నారు. అయితే యోగాతో మన వ్యక్తిగతమైనటువంటి మన సెల్ఫ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనే దానికోసం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా యోగ సాధన అనేది ఇందులో చూసుకున్నట్టయితే శారీరక పరమైనటువంటి సాధన, అలానే మానసిక పరంగా, ఆధ్యాత్మికంగా, అంటే ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ ఈ 3 విధాలుగా కూడా మనలో చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రక్రియలు అనేవి యోగాలో ఇమర్చబడ్డాయి. యోగాలో మీరు చూసినట్టయితే చక్కగా యోగిక్ వ్యాయామాలు, అలానే యోగా ఆసనాలు, అదేవిధంగా సూర్య నమస్కార, ఇవన్నీ కూడా శారీరక పరమైనటువంటి అభివృద్ధిలో మనకి సహకరిస్తాయి. అంటే మన శరీరంలో ఉండేటువంటి కండరాలు, కీళ్ళు, అలానే లోపల ఉండేటువంటి అవయవాలు, ఇవన్నీ కూడా ఆసనాలు వేయడం వల్ల చక్కగా వాటికి రక్త ప్రసరణ జరిగి ఆ అవయవాలన్నీ కూడా ఆరోగ్యకరంగా పనిచేసేందుకు ఈ ప్రక్రియలు మనకి సహకరిస్తాయి. అదేవిధంగా యోగాలో చెప్పబడినటువంటి ప్రాణాయామం అనేది మనలో ప్రాణశక్తిని పెంచి మనం చాలా చురుకుగా, యాక్టివ్గా మన పనులన్నీ మనం చేసుకునేటట్టుగా మంచి ప్రాణశక్తిని, శరీరంలో ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అందించేటువంటి చక్కని ప్రక్రియ ప్రాణాయామాలో ఉంటుందన్నమాట. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ప్రతి కణం కూడా ఉత్తేజం అవుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో అందరూ కూడా శారీరక సమస్యలతో పాటుగా ఎక్కువగా బాధపడుతుంది మానసిక సమస్యలు. ఈ మానసిక పరమైనటువంటి చైతన్యం కలిగజేయడంలో, అలానే మానసిక పరమైనటువంటి ఒత్తిడిని నివారించడంలో ఇప్పటి కాలంలో అందరికీ సహాయపడేటువంటి ప్రక్రియ యోగాలో చెప్పబడినటువంటి ధ్యానం. ఈ యొక్క మెడిటేషన్ అనేది మన జీవితంలో భాగం చేసుకోగలిగినట్టయితే ఈ స్ట్రెస్ అని, డిప్రెషను, యాంగ్జైటీ, ఇన్సోమియా, అనేక రకాలైనటువంటి మానసిక పరమైనటువంటి సమస్యల నుండి మనం బయటపడడంలో ఇది చాలా చక్కగా తోడ్పాటునిస్తుంది. అయితే ఈ 3 ప్రక్రియలతో పాటుగా మనలో ఆధ్యాత్మిక చింతన పెంచేటువంటి యోగాపరమైనటువంటి కొన్ని రకాల సాధనలు, ఏవైతే ముద్ర కానీ, బందాస్ కానీ, అలానే ఇందులో చెప్పబడినటువంటి కొన్ని చాంటింగ్స్, ఓంకార మెడిటేషను, ఇవన్నీ కూడా మనలో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి చైతన్యాన్ని కూడా ఇది కలుగజేస్తుంది. అందుకే మన ఋషులు అంటారు, యోగా అంటే అర్థం ది యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ 3 యొక్క కలయికనే యోగము అని చెప్పారు. అంటే మనం ఏది సాధించాలన్నా మన శరీరంతో పాటుగా మన మనసు కూడా మనకు సహకరించాలి. దానికి మనలో ఉండేటువంటి ఆ స్పిరిట్ కూడా మనలో ఆ ఉత్తేజాన్ని ఇస్తూ ఉండాలి. తద్వారా మనం ఏదైనా సాధించగలిగి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడంలో ఈ 3 యొక్క ఆవశ్యకత అనేది చాలా ఉంటుంది. ఈ విధంగా మన సెల్ఫ్ను మనం కాపాడుకోవడంలో, మన వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని, అది శారీరకంగాను, మానసికంగాను మనం ముందుకు వెళ్ళడంలో ఈ యొక్క యోగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా యోగా ఈ సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సమాజంలో ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క పరిస్థితుల కారణం ఎవరి యొక్క వ్యక్తిగత ఆలోచన భావాలు కానీ, వాళ్ళ యొక్క మానసిక స్థితిలో వస్తున్నటువంటి ఇంబ్యాలెన్స్ కానీ, ఇది సమాజంలో చాలా రకాలైనటువంటి దుష్పరిణామాలకు దారితీస్తూ ఉన్నది. అంటే చూడండి, ఒక వ్యక్తి మానసికంగా మంచిగా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు వాడు మంచి చైతన్య మార్గంలో నడుస్తాడు. అదే అనేక దుర్గుణాలతో, దురాలోచనలతో ఉన్నప్పుడు వాడు ఎదుటి వ్యక్తికి హాని చేయడము, లేదా ఎదుటి వ్యక్తి పైన విరుచుకుపడేటువంటి ధోరణి వాడిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క మానసిక పరమైనటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల ఒకటి వాడికి వాడు హాని చేసుకునేటువంటి ఆత్మహత్య కానీ, లేదా ఎదుటి వ్యక్తులకి హాని చేసేటువంటి హత్యాయత్నాలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. కాబట్టి మంచి ఆలోచనలు అనేవి మన యొక్క మంచి ప్రవర్తనకి కారణం అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి ఆ భావాలను మనలో కలిగజేసేది యోగ సాధన. కాబట్టి యోగాని అందరూ వాళ్ళ జీవితాల్లో భాగం చేసుకోగలిగిన రోజున అందరూ కూడా మంచి ఆలోచన భావంలో ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్యంతోనే సమాజ ఆరోగ్యం అనేది ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో అందరూ కూడా అదే విషయాన్ని ఆదర్శంగా తీసుకోవడం వల్ల కుటుంబం అంతా కూడా ఆదర్శంగా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల మొత్తం మన సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఎవరికి వారి యొక్క వ్యక్తిగత సాధన మీద, వ్యక్తిగత ఆరోగ్యంపై చక్కని క్రమశిక్షణ కలిగి ఉండడం వల్ల మన సమాజాన్ని కూడా చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాము. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. అయితే ఈ ఆరోగ్యం అనేది ప్రధానంగా రోజు మనం చేసేటువంటి శారీరక సాధన, అలానే రోజు మన మనసుకు మనం తీసుకునేటువంటి మానసిక ప్రశాంతతకి కల్పించుకునేటువంటి కొంత సమయం, అదేవిధంగా మంచి ఆహారపు అలవాట్లతో ఈ 3 అంశాలపైన మన ఆరోగ్యం అనేది ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలపై ఎవరైతే రోజు కొంత శ్రద్ధని కేటాయిస్తున్నారో వాళ్ళు చక్కని ఆరోగ్యవంతులు అవుతారు. అలానే యోగాలో మీరు చూసినట్టయితే ఇది అన్ని వయసుల వాళ్ళకు ఉపయోగపడేటువంటి సాధన. ఇది స్కూల్ ఏజ్లో ఉండేటువంటి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, రిటైర్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్ లేదా 80-90 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎంచక్కా యోగాను సాధన చేసుకోవచ్చు. ఇది వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయాలి అనేటువంటి ఎటువంటి వ్యత్యాసం అయితే లేదు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దవారు కానీ అందరూ చేయదగ్గ అద్భుతమైనటువంటి ప్రక్రియ. చూడండి, మిగిలినవి మనం సమాజంలో మనం చూస్తున్నటువంటి జిమ్ కావచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి ఫిజికల్ స్పోర్ట్స్ ఏవైతే ఆటలు కావచ్చు, వీటికి కొన్ని వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. ఈ వయసు నుండి ఈ వయసు వారు మాత్రమే చేయాలి, లేదా ఈ జెండర్ మాత్రమే చేయాలి, లేదా ఇటువంటి తారతమ్యాలు ఏవైనా ఉండొచ్చుగాక. కానీ యోగాలో ఎటువంటి తారతమ్యాలు కూడా లేవండి. సో ఇది అందరూ చక్కగా సాధన చేయవచ్చు. అయితే కొన్నాళ్ళ పాటు మనం సరైనటువంటి గురువు వద్ద చక్కగా మనం శిక్షణ తీసుకున్న తర్వాత ఇది మనంగానే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యోగా అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నదైతే కాదండి. సో మనం ఎప్పుడైతే మన ఆరోగ్య సమస్యలను ఉద్దేశించి కూలంకుషంగా కొన్ని యొక్క పరిష్కారాలని యోగాలో చెప్పబడినటువంటి ఆసనాలు కానీ, వ్యాయామాలు, ప్రాణాయామ, ధ్యానం ఇత్యాది ప్రక్రియలు మనం చక్కగా నేర్చుకున్న తర్వాత మన ఇంటి వద్దనే మనం చక్కగా సాధన చేసుకోవచ్చు. అలానే దీనికి పెద్ద ప్రదేశం కానీ, లేదంటే దీనికోసం ఏవైనా ప్రత్యేకమైనటువంటి వస్తువులు కానీ ఏమి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. ఒక యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది. కేవలం 5-6 అడుగుల స్థలంలోనే మన శరీరం మొత్తాన్ని కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేసి శరీరంలో అన్ని భాగాలకు కూడా చక్కని ఆరోగ్యమైనటువంటి ప్రక్రియను మనం ఏర్పాటు చేసుకోవచ్చు మన ఇంటి వద్దనే. కాబట్టి ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది, అత్యంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నటువంటి ప్రక్రియ. కాబట్టి నేటి జీవన విధానాల్లో మీరు చూసినట్టయితే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారండి. అంటే ఏవైతే ఈరోజు మన జీవన విధానం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల వస్తున్నటువంటి బీపీ కానీ, డయాబెటీస్ కానీ, లేదా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి కానీ, లేదా స్త్రీలలో ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, మైగ్రేన్ కానీ, ఇవన్నీ కూడా మన యొక్క జీవన శైలి అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఇవి మనం ఎన్ని మందులు వాడినా కూడా మన జీవన విధానాన్ని మార్చకపోతే ఇవి పూర్తిగా తగ్గవండి. కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కూడా బ్యాలెన్స్ చేయగలిగేటువంటి, తగ్గించేటువంటి గొప్ప శక్తి యోగాలో చెప్పబడినటువంటి ఈ ఆసనాలకి, ప్రాణాయామకి ఉందండి. కాబట్టి మనం రోజు ఆసనాలు చేయడం వల్ల శరీరం యొక్క బాహ్య కండరాల మీద కాకుండా శరీరం లోపల ఉండేటువంటి అంతర్గత అవయవాల
మీద కూడా దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది అనమాట. కాబట్టి లోపల ఉండే ప్రతి అవయవానికి ప్రత్యేకించి యోగాలో కొన్ని ఆసనాలు సూచించబడి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఆసన వేయడం వల్ల ఒక్కొక్క అవయవం స్పందిస్తూ ఉంటుంది. తద్వారా మన యొక్క శారీరక ఆరోగ్యం అనేది ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలానే మానసిక పరంగా కూడా మీరు యోగాలో చెప్పబడిన ధ్యానాన్ని రోజు మీ జీవితంలో భాగం చేసుకోగలిగినట్టయితే మంచి మానసిక ప్రశాంతత. ఈరోజు చూడండి, చాలామంది ఈరోజు మన అందరి జీవితాలు కూడా సెడెంటిక్ లైఫ్ స్టైల్లోనే వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఎక్కువ గంటల పాటు కూర్చునే ఉద్యోగాలు, అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని చేసేటువంటి పనుల వల్ల కావచ్చు, మానసికంగా ఎక్కువ మంది ఒత్తిడికి గురవుతున్న సమాజం ఇది. కాబట్టి ఈ యొక్క స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, చాలామందికి నిద్ర పట్టని సమస్య కూడా, ఇన్సోమియా, ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు. ఈ మానసిక పరమైనటువంటి అనారోగ్య సమస్యల్ని జయించడంలో ధ్యానం అనేది మనకి చక్కగా సహకరిస్తుంది. కాబట్టి రోజు కూడా మీరు ధ్యానం సాధన చేయగలిగితే మంచి మానసిక ఉన్నతిని మీరు పొందగలుగుతారు. తద్వారా మంచి ఆలోచనలు మీ యొక్క మంచి జీవితానికి కారణమవుతాయి. కాబట్టి ఇది మనం బాల్యం నుండే పిల్లల జీవితంలో దీన్ని భాగం చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా ఒత్తిడి అనేది సహజంగా కనిపిస్తూ ఉంది. మారుతున్న విద్యా విధానాలు కూడా పిల్లల యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి యోగాని స్కూల్ ఏజ్ నుండే భాగం కావాలి. సో తద్వారా పిల్లల యొక్క ప్రవర్తన శైలి కూడా యోగా ద్వారా చక్కగా తీర్చిదిద్దబడుతుంది. అలానే స్త్రీలలో కూడా ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి డెఫిషియన్సీస్ కానీ, లేదంటే హార్మోనల్ చేంజెస్ కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి యోగా సాధన వల్ల స్త్రీల యొక్క మంచి ఉన్నతి, అలానే చక్కని ఆరోగ్య పరిస్థితి కూడా స్త్రీలకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది సమాజంలో. ఈరోజు భారతదేశం అనేది ఒబేసిటీలో సెకండ్ ప్లేస్లో ఉందండి. ఇకపోతే డయాబెటీస్ని మన దేశానికి ఒక పేరు ఉందండోయ్, డయాబెటీస్ క్యాపిటల్ అని పిలుస్తున్నారన్నమాట. సౌత్ ఇండియాలో అత్యధికంగా డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి దేశంగా భారతదేశాన్ని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే రోజు మనం చెమటెక్కేటట్టుగా ఎటువంటి పనులు చేయకపోవడం వలన. కాబట్టి ఎవరైతే రోజు కూడా శారీరక పరిశ్రమ చేస్తారో, చెమటెక్కేటట్టుగా వారి యొక్క సాధన ఉంటుందో వారికి ఎటువంటి వ్యాధులు రావు అని చెప్తారు మన పెద్దలు ఒక సామెత చెప్తారండి. ఎవరైతే రోజు ఉదయించే సూర్యుని చూస్తారో వాళ్ళ జీవితంలో డాక్టర్ని చూడవలసిన అవసరం రాదు అంటారు. మరి ఉదయించే సూర్యుని మనం చూడాలంటే మనం ఎక్కడ ఉండాలండి? చక్కగా ఆరు బయటికి వచ్చి వాకింగో, యోగానో, ఎక్సర్సైజ్లో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. కానీ చాలామంది ఈరోజు భారతదేశంలో 7-8 గంటల వరకు కూడా ఇంకా మంచాలపైనే ఉంటున్నారంటే మనం ఆరోగ్యం మీద ఎంత తక్కువ శ్రద్ధను చూపిస్తున్నామో అర్థం చేసుకోండి. రీసెంట్గా ఒక సర్వే చెప్తుంది, భారతదేశంలో 100లో 10% మందికి కూడా శారీరక స్థితి మీద, వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద అవగాహన కలిగి లేరంట. కాబట్టి ఇది చాలా మనం బాధపడవలసినటువంటి విషయం అండి. ఎందుకంటే ఆరోగ్యానికి మొట్టమొదటి పునాదులు వేసిన దేశం మన భారతదేశం. ఇదే దేశంలో యోగా అని, ఆయుర్వేదం అని, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య శాస్త్రాలు పుట్టినటువంటి నేల మీద ఈరోజు అత్యధికంగా వ్యాధుల బారిన పడుతున్నారంటే కేవలం మారుతున్నటువంటి జీవనశైలి, మన ఆలోచన విధానాలు, అలానే విచ్చలవిడి ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా భారతీయుల యొక్క సగటు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేటి సమాజంలో యోగా అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగం కావాలి. ఈ ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క యోగాని ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో భాగం కావాలని ఆయన యొక్క బలమైనటువంటి ఆకాంక్షతో ప్రతి ఏడాది కూడా యోగాకి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తూ, దీనికోసం ప్రత్యేకించి ఒక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కూడా పనిచేస్తూ ఉండడం, ఇది అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలుగజేస్తూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ ఎన్లైట్ అవ్వడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ మన భారతీయ ఋషులు మనకు అందించినటువంటి, మన భారతీయుల వారసత్వ సంపదగా చెప్పబడినటువంటి యోగాని మనం మన జీవితాల్లో భాగం చేసుకుందాం. డూ యోగా, నో రోగా. కాబట్టి ఎవరైతే ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఒకే ఒక మార్గం యోగానే అత్యున్నతమైనటువంటి సాధనమని అర్థం చేసుకోండి. కాబట్టి ఎన్ని సాధనాలు ఉన్నప్పటికీ అవన్నీ యోగా తర్వాతనే. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాని మీ వ్యక్తిగత సాధనలో ఒక భాగం చేసుకోండి. మీ జీవితంలో దీనికంటూ ఒక కొంత సమయాన్ని కేటాయించుకోండి. రోజు కూడా ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఒక గంట కాలాన్ని మీ ఆరోగ్యం కోసం కేటాయించి మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులు అవ్వండి. మీ సెల్ఫ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ మానసిక స్థితిని, మీ శారీరక స్థితిని, మీ ఆత్మస్థితిని చైతన్యం చేసుకోండి. తద్వారా సమాజం కూడా మంచి స్థితిలో ముందుకు వెళ్ళడానికి, మనం కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి మనం బాగుంటే సమాజం బాగున్నట్టే కదా. కాబట్టి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. మీరు బాగుండండి, మీ ద్వారా సమాజాన్ని బాగు చేయండి. ఇదే ఈ ఏడాది మనకి కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. కాబట్టి మనందరం కూడా ఈ ఆరోగ్య ఉద్యమంలో భాగస్వాములు అవుదాం. మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ మన తోటి సమాజంలో కూడా ప్రతి వ్యక్తికి ఆరోగ్యంపై చైతన్యాన్ని కలుగజేద్దాం. తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి భారత్ని మనం నిర్మించుకుందాం. ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచాన్ని మనం సాధిద్దాం. తద్వారా మీ అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మీ అందరికీ మరొకమారు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ విధంగా ఈ యోగాతో మనం ముందుకు వెళ్దాం. మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై గురుదేవ్. నమస్తే. సెలవు.